ఆ రోజు వెన్నెల రాత్రి పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా ఉన్న భూతాల బంగళా మీద కమలా విమల అనే రెండు ఆడదెయ్యాలు నిలబడి ఉన్నాయి. ఏవే విమలా, ఇక మనం ఆహారం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదే. అవునే కమల, మన ఈ భూతాల బంగ్లాని శారద అనామిక అనే అత్తాకోడళ్ళు కొన్నారు. తొందరలోనే వాళ్ళు ఇక్కడికొస్తారు. మన ఆకలి తీర్చుతూ మన చేతుల్లో చస్తారు అని ఆ రెండు దెయ్యాలు నవ్వుకుంటూ ఉంటాయి. మరుసటి రోజున ప్రసాదు రమేష్లు మాట్లాడుకుంటూ నవ్వుతూ ఆఫీస్లోకి వస్తారు. ఇక అప్పుడే మేనేజర్ కృష్ణ బొక్కేని వాళ్ళకిస్తాడు. ఈ బొక్కే ఎందుకు కృష్ణ? గోల్డెన్ బంగ్లాని కొన్నారు కదా సార్ అని చెప్పగానే ప్రసాదు రమేష్లు ఆశ్చర్యంగా కృష్ణను చూస్తారు. కృష్ణ ఆ చూపులు గమనించి, అదేంటి సార్ అంత షాకింగ్గా చూస్తారు? కావాలంటే ఈ పేపర్ చూడండి అని చెప్పి ఒక న్యూస్ పేపర్ని చూపిస్తాడు. గోల్డెన్ బంగ్లాని సొంతం చేసుకున్న రిచ్ అత్తాకోడళ్ళు అని హెడ్డింగ్ ఉన్న పేపర్లో వార్తని చదువుతాడు రమేష్. అది చదవగానే ప్రసాద్కి కోపం వస్తుంది. మేనేజర్, మీరెళ్ళి మీ పనులు చేసుకోండి, వెళ్ళండి. అలాగే సార్ అని చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రసాద్ ఆవేశంగా, బాబు రమేషు, వెంటనే మీ అమ్మకి ఫోన్ చెయ్యి అని చెప్పగానే రమేషు 2-3 సార్లు ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అవతల నుంచి ఎలాంటి రెస్పాన్సు లేదు. ఈ అత్తాకోడలు ఏమనుకుంటున్నారు అసలు? మనకు తెలియకుండా ఆ గోల్డెన్ బంగ్లాని ఎలా కొంటారు? అది పేరుకే గోల్డెన్ బంగ్లా, కానీ అందులో దెయ్యాలు కాపురం ఉంటున్నాయి. అది భూతాల బంగ్లా, దెయ్యాల బంగ్లా. నాన్న, మీరు ఆవేశపడకండి. అమ్మవాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంటే ఖచ్చితంగా గుడికెళ్ళుంటారు. పదండి, మనం అక్కడికే వెళ్దాం. సరే పదా బాబు, గుడికెళ్ళి వాళ్ళ సంగతేంటో చూద్దాం అని ఆఫీస్ నుంచి ప్రసాదు రమేష్లు కారులో బయలుదేరుతారు. గుడి ఆవరణలో ఒకచోట అత్తాకోడళ్ళు శారద అనామికాలు కూర్చొని ఉన్నారు. అత్తయ్య, మనం ఆ గోల్డెన్ బంగ్లా కొన్న విషయం ఆయనకి మావయ్య కూడా చెప్తే బాగుండేది కదా. అది గోల్డెన్ బంగ్లా కాదు, భూతాల బంగ్లా, దెయ్యాల బంగ్లా. అదెందుకు మనకి? దాన్ని కొనడానికి మేము ఒప్పుకోము. ఆ భూతాల బంగ్లా మనకు వద్దంటే వద్దని అడ్డుపడేవాళ్ళు కోళ్ళ. మీరు చెప్పేది కూడా నిజమే అత్తయ్య. ఇప్పటికైనా ఆ గోల్డెన్ బంగ్లాను కొన్న విషయం వాళ్ళకి చెప్దామత్తయ్య. నా తెలిసి ఈ పాటికి వాళ్ళకి మనం గోల్డెన్ బంగ్లాని కొన్న విషయం తెలిసిపోయే ఉంటది. మనల్ని అడగడానికి ఆవేశంగా మన దగ్గరకు వస్తా ఉంటారు. అయితే మనం ఇంటికి వెళ్దాం పదండి అత్తయ్య. మావయ్య ఆయన ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే బాగుండదు, మనల్ని కొడితే ఇంకా బాగుండదు. కొట్టే వరకు వస్తారంటావా కోళ్ళ? 50 మిస్డ్ కాల్స్ అంటే అర్థం చేసుకోండి అత్తయ్య. అయితే ఇంటికి వెళ్దాం పద అని చెప్పగానే గుడి నుంచి అత్తాకోడళ్ళు కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. మరొక కారులో ప్రసాదు రమేష్లు గుడివైపు వస్తూ ఉంటారు. రమేష్ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. బాబు రమేషు, కారుని ఇంటికి పోనివ్వు. అత్తాకోడలు గుడి దగ్గరే ఉంటారు, అక్కడికే వెళ్దాం అనుకున్నాం కదా నాన్న. వండర్లే బాబు, మన 50 మిస్డ్ కాల్స్ చూసి ఈ అత్తాకోడలికి విషయం అర్థమై ఉంటుంది. బయట పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఇంటికెళ్ళే ఉంటారు, నువ్వింటికే పోనివ్వు. అలాగే నాన్న అని చెప్పి రమేష్ కారుని ఇంటివైపు పోనిస్తూ ఉంటాడు. అత్తాకోడళ్ళు ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చుంటారు. ప్రసాదు రమేష్లు కోపంగా ఇంట్లోకొస్తారు. వాళ్ళ నలుగురి మధ్య చాలాసేపు వాదన జరుగుతుంది. ఆ వాదనంతా అయ్యాక శారద ఇలా అంటుంది. సరేనండి, ఈరోజు రాత్రికి మనం మీరంటే నా భూతాల బంగ్లా దగ్గరికి వెళ్దాం. వెళ్ళి భూతాల భజన చేద్దామా శారదా? భజన కాదండి, అసలు అక్కడ దెయ్యాలున్నాయో లేవో చూద్దాము. ఉన్న భయం పోయిద్ది కదా. ఒకవేళ ఉంటే ఏంటమ్మా పరిస్థితి? ఒకవేళ దెయ్యాలు గనక అక్కడుంటే మనం అక్కడ ఉండొద్దండి. మరదే దెయ్యాలు గనక లేకపోతే? మీరన్నట్టు మనం అక్కడే ఉందాం అని మాట్లాడుకొని నలుగురు ఒక ఒప్పందానికి వస్తారు. ఇక ఓ రాత్రివేళ మట్టి రోడ్డు మీద అనామిక కారుని వేగంగా పోనిస్తూ ఉంటుంది. అనామిక పక్కన కూర్చున్న శారద ఏవీ మాట్లాడకుండా ఎడారిలా ఉన్న ప్రదేశాన్ని చూస్తూ ఉంటుంది. ఇక కారు వెనక సీట్లో కూర్చున్న ప్రసాదు రమేష్లు కంగారు పడుతూ ఉంటారు. ఆ కారు వెనకాల 2 దెయ్యాలు పరిగెత్తుకొస్తూ ఉంటాయి. అనామిక, నా మాట విను. మట్టి రోడ్లు ఇంత స్పీడ్గా వెళ్ళొద్దు. మీరు నా మాట విన్నారా ఏంటి? నేను మీ మాట వినటానికి నేను ఇలాగే స్పీడ్గా వెళ్తాను. మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడారనుకోండి, ఇంకా స్పీడ్ పెంచుతాను.
కారు ఏదైనా గుంతలో పడితే బయటికి రాదా అనామిక? అప్పుడు మనం ఈ ఎడారిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అవసరం మాకేమి లేదులేండి. మా అత్తయ్య నేను గోల్డెన్ బంగ్లాలో ఉంటాం. అది మేము కొన్నాం కదా. మీరు మావయ్య మాత్రం ఈ ఎడారిలోనే ఉండిపోతారు. ఏమంటారు అత్తయ్య? అంతే కదా కోళ్ళ. అయినా ఆ భూతాల బంగ్లా గురించిన కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. అయినా మీరు నమ్మరు. అయ్యి మామూలు కథలు కాదండి, కట్టు కథలు. అన్నీ అపోహలే, అసలు అటు నమ్మకూడదు అని అంటూ ఉండగా కారు వెనక వస్తున్న 2 దెయ్యాల్లో ఒక దెయ్యం మాయమవుతుంది. కారుని వేగంగా పోనిస్తున్న అనామికకి దెయ్యం సడన్గా ఎదురుపడుతుంది. అంతే, అనామిక భయపడుతూ కారుని సడన్గా ఆపేస్తుంది. ఇంకేముంది, అంత సడన్గా వేగంగా వెళ్తున్న కారుని ఒక్కసారిగా బ్రేకేసి ఆపేసరికి కారులో నుంచి శారద బయటపడుతుంది. ప్రసాదు రమేష్ కారు దిగుతారు. ఏంటి శారద, సీట్ బెల్ట్ పెట్టుకోలేదా అని అంటూ ఉండగా గజ్జెల సౌండ్ గట్టిగా వినబడుతూ ఉంటుంది. అందరూ అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటారు. 2 దెయ్యాలు వాళ్ళ ముందుకొస్తాయి. వీడు నావాడు, నాకు బాగా నచ్చాడు అని ఒక దెయ్యం రమేష్ చేతిని పట్టుకుని లాగుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అనామిక కూడా రమేష్ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. వదలవే, ఆయన వదులు, లేదంటే నిన్ను ఏం చేస్తానో చూడు. నువ్వు నన్ను ఏమీ చేయలేవే అని కొంచెం దూరం వెళ్ళి రమేష్ను వదిలిపెట్టి దెయ్యం మాయమవుతుంది. అనామిక ఆయాసపడుతూ రమేష్ దగ్గరికి వచ్చింది. రమేష్ని తీసుకుని కారు దగ్గరికి వచ్చింది. కారు దగ్గర శారదా ప్రసాదులు కనిపించటం లేదు. రమేష్ అనామిక ఇద్దరూ కంగారు పడుతూ ఉంటారు. అత్తయ్యా, మామయ్య ఎక్కడున్నారు? మీరు మాకు కనిపించడం లేదు. అమ్మా, నాన్న, మీరెక్కడున్నారు? కనీసం మా పిలుపులైనా మీకు వినబడుతున్నాయా అని అంటూ ఉండగా దెబ్బలతో చెదిరిన జుట్టుతో శారద ఆ కారు దగ్గరికి వస్తుంది. అత్తయ్యా, అత్తయ్య బానే ఉన్నారు కదా? ఎక్కడ దెయ్యాలే, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ఎట్టా పడితే అట్ట కొట్టేసాయి. మనం మాత్రం ఇక్కడ ఉండొద్దు కోళ్ళ, వెళ్ళిపోదాం. మరి మనకి మావి వద్దా అత్తయ్యా అని చెప్పగానే శారద కంగారు పడుతూ, అయ్యో ఆయన లేడా? ఒరే బాబు రమేషు, మీ నాన్న కాపాడరా కోళ్ళ, మీ మావిని కాపాడవే. ఆయన లేకపోతే నేను ఉండలేను. ఓ దెయ్యాలారా, మీరు మా ఆయన్ని ఏం చేయబాకండి. ఒకవేళ ఆయన్ని చంపెత్తి నన్ను కూడా చంపేయండి అని శారద అంటూ ఉండగా చిరిగిన చొక్కాతో ప్రసాదు కారు దగ్గరికి వస్తాడు. 2 దెయ్యాలు వాళ్ళ చుట్టూ తిరుగుతూ గట్టిగా నవ్వుతూ, ప్రాణాలతో ఉండాలంటే భూతాల బంగ్లా దగ్గరికి రావద్దు. ఇంకా ఇక్కడే ఉన్నారంటే చస్తారు, పారిపోండి అని చెప్పి గట్టిగా నవ్వుతూ ఉంటాయి. శారద, అనామిక, ప్రసాదు, రమేష్లు కారులో కూర్చుంటారు. అంతే, కమల దెయ్యానికి తుమ్మొస్తుంది. గట్టిగా తుమ్ముతుంది. ఆ తుమ్ముతో అనామిక ఆ దెయ్యాల కాళ్ల వైపు చూస్తుంది. ఆ కాళ్ళు హీల్స్ వేసుకొని పట్టీలు పెట్టుకొని ఉంటాయి. అప్పుడు అనామికకి అర్థమవుతుంది, ఇక్కడ ఎలాంటి దెయ్యాలు లేవు, కానీ ఉన్నాయన్నట్టు మమ్మల్ని భయపెట్టి ఈ గోల్డెన్ బంగ్లా దగ్గరికి రాకుండా ఎవరో చేయాలనుకుంటున్నారు. వాళ్ళని పట్టుకుంటాను, తగిన విధంగా బుద్ధి చెప్తాను. మమ్మల్ని భయపెట్టాలని చూస్తారా? మా అత్తయ్యనే కొడతారా? మా మావయ్య చొక్క చింపేస్తారా అని అనుకొని కారుని అక్కడి నుంచి వేగంగా ఇంటివైపు పోనిస్తూ ఉంటుంది. 2 రోజుల తర్వాత శారద వాళ్ళ ఇంట్లోని సోఫాలో సుదర్శన్ కూర్చుని ఉంటాడు. అనామిక టీ ఇస్తుంది. సుదర్శన్ టీ తాగుతూ ఉంటాడు. సుదర్శన్ గారు, నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను. నిజం చెప్తే మీరు బ్రతుకుతారు, లేదంటే చచ్చిపోతారు అని అనామిక చెప్పగానే సుదర్శన్ అయోమయంగా చూస్తూ, అంటే ఈ టీలో విషం? అవును, టీలో విషమే కలిపాను. నిజం చెప్తే వీరుగుడు నేనే ఇస్తాను, బ్రతికిపోతారు అని అనామిక చెప్పగానే సుదర్శన్ భయపడిపోతూ ఉంటాడు. నిజం చెప్తాను అనామిక, అడుగు ఏంటో. ఆ రోజు మేము గోల్డెన్ బంగ్లా దగ్గరకు వస్తుంటే దారిలో మమ్మల్ని అడ్డుకున్న దయ్యాలు నిజమైన దయ్యాలా, మీరు ఏర్పాటు చేసిన దయ్యాలా? నేను ఏర్పాటు చేసిన దయ్యాలే అనామిక. నాకు ఆ గోల్డెన్ బంగ్లా అంటే చాలా ఇష్టం. నేను దాన్ని కొనాలనుకున్నాను, కానీ ఈలోపే మీరు కొన్నారు. అందుకే ఇలా పురాతన బంగ్లా కదా, దెయ్యాలున్నాయని సృష్టిస్తే మీరు భయపడి బంగ్లా వైపు రాకుండా ఉంటారని అనుకున్నాను
నేను కూడా నిజమైన దయ్యాలా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అవి తుమ్మాయో అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అప్పుడే కాళ్ళని చూశాను. దెయ్యం హీల్స్ వేసుకొని పట్టీలు కూడా పెట్టుకుంది. దాంతో నా అనుమానం నిజమైపోయింది. ఫలితంగా మీకు విషయం కలిపిన టీ ఇచ్చాను. అనామిక, నా తప్పు నేను ఒప్పుకున్నాను కదా, నన్ను బ్రతికించు అనామిక. టీలో విషయం కలిపి ప్రాణాలు తీసేంత దుర్మార్గం మాకు లేదండి. ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే సుదర్శన్ అక్కడి నుంచి పారిపోతాడు. ఇక ఒక మంచి రోజు చూసుకొని ఆ గోల్డెన్ బంగ్లాలోకి అనామిక కుటుంబం వెళ్ళిపోతుంది. గోడ మీద వంకర కాళ్లతో దెయ్యం నడుస్తూ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. తిమాపూర్ విలేజ్లో శారదా ప్రసాద్ అనే పేద దంపతులు ఉండేవాళ్లు. వాళ్లకి రమేష్ అనే కొడుకు, అనామిక అనే కోడలు కూడా ఉన్నారు. అంతేకాకుండా హరీషు, భవ్య అనే మనవడు, మనవరాలు కూడా ఉన్నారు. అందరూ కలిసి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పాత ఇంట్లో ఉంటారు. ఆ రోజు కూడా అడవి నుంచి చీకటి పడుతూ ఉండగా వెదురు బొంగుల్ని కొట్టుకొచ్చాడు ప్రసాద్. అరుగు మీద ఉన్న నిన్నటి వెదురు బొంగుల్ని చూసి శారదా, శారదా అని పిలవగానే శారద ఇంట్లో నుంచి బయటకొచ్చింది. ఏంటి పిలిచారు? చెప్పండి. ఏమిటే ఇవి? మీ నిన్న కొట్టుకొచ్చారుగా ఎదురు బొంగులు, అయ్యే ఇయ్యి. నాకు కళ్ళు మంచిగానే కనిపిస్తున్నాయి శారదా. వాటిని చూస్తుంటే నిన్న నేను వాటిని అడవి నుంచి కొట్టుకొచ్చిన వెదురు బొంగులని అర్థమవుతుంది. కానీ వాటిని చూస్తుంటే నీకెట్టంటే అనుమానం రావటం లేదా? ఎంతకి మీకొచ్చినాను అని ఏంటో చెప్పండి. నిన్న నేను కొట్టుకొచ్చిన వెదురు బొంగులు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాయంటే కోడలు వెదురు బొంగుల్ని సరిగ్గా వాడడం లేదన్నమాట. అయ్యో అట్టనబాకండి. నిప్పు కనలో మండుతున్న ఈ ఎండని సైతం లెక్క చేయకుండా అనామిక అరుగు మీద కూర్చొని బొట్టలు అల్లుతానే ఉంది. బుట్టలల్లితే పూర్తిగా వెదురు బొంగులు అయిపోవాలి. మరెందుకు అయిపోలేదు? నేను రేపు మొత్తం అల్లి చూపిస్తాను చూడు అని అంటుంటే పేదకోడలు అనామిక పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చింది. పిల్లలు ప్రసాద్ని చూసి, తాతయ్య, అడవి నుంచి నాకేం తీసుకొచ్చావు? చెప్పు తాతయ్య, అన్నయ్యకేం తీసుకొచ్చావు, నాకేం తీసుకొచ్చావు అని చెప్పగానే, ఏమా కోళ్ళ, ఇంట్లో నుంచి ఓ పళ్ళిని తీసుకురా అలాగే మావయ్య అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్ళి ఒక పళ్ళెని తీసుకొచ్చి ప్రసాద్కిచ్చింది. ప్రసాదు ఒక వెదురు బొంగులో ఉన్న మామిడి పళ్ళని ఆ పళ్ళెంలో వేస్తాడు. వాటిని చూసి హరీషు, భవ్యలు చాలా సంతోషపడతారు. పిల్లలు, వేసవి సెలవులు కదా, చదవకుండా ఉండొద్దు. రోజుకో గంట సేపు చదువుకోండి. చదువు చాలా గొప్పది. అది మీ నాన్న రమేష్ తెలుసుకోలేకపోయాడు. అందుకే నాలాగే కూలోడుగా బతుకుతున్నాడు అంటూ బాధపడుతూ చెప్తాడు ప్రసాద్. అది చూసిన శారద, అయ్యిందేదో అయ్యింది, ఇంకా దలుచుకుని బాధపడ్డం ఎందుకు చెప్పండి. పిల్లలు, ఈ పళ్ళు తింటూ ఉండండి. నేను స్నానం చేసుకొచ్చి కథలు చెప్తాను. సరే తాతయ్య అని పిల్లలు తాతయ్య తీసుకొచ్చిన నేరేడు పళ్ళని తింటూ ఉంటారు. ప్రసాదు మరొక వెదురు బొంగుని ఇస్తూ, అమ్మా కోళ్ళ, ఇందులో మరిన్ని నేరేడు పళ్ళున్నాయి, మీ అత్తా కోడలిద్దరు తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కోడలు అనామిక ఇంటి దగ్గరే ఉంటూ మావగారు ప్రసాద్ అడవి నుంచి తెచ్చిన వెదురుతో బుట్టలు అల్లుతూ ఉంటే వాటిని రమేషు, ప్రసాదులు అమ్ముతూ ఉంటారు. ఒక రోజున అమ్మిన డబ్బుల్ని శారదకిచ్చాడు ప్రసాద్. శారదా, ఇదిగో ఈరోజు బుట్టలమ్మగా వచ్చిన డబ్బు తీసుకో అని చెప్పగానే శారద ఆ డబ్బుల్ని తీసుకుంటుంది. మానింటిని చూశారా? ఇల్లు ఎట్టాగుందో. రోజు చూస్తానే ఉన్నానుగా, ఈరోజు కొత్తగా చూడ్డాకేముంది? చూడండి, తెలుస్తుంది. ఎప్పుడు కూలిపోతుందని భయంగా ఉంది. ఏం చేద్దాం చెప్పు శారదా, మన బతుకులే అంతంత మాత్రం, మన సంపాదన అంతంత మాత్రమే. మనం బతకాలి. వచ్చే ఖర్చుని, పోయే ఖర్చుని భరించుకోవాలి. నిలువు నీడ సరిగ్గా లేకపోతే ఎట్టా ఉంటాం చెప్పండి? ఎక్కడుంటాం? అసలే రేడియోలో గాలి వాన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. గట్టిగా గాలి గనక వస్తే మన ఇల్లు ఉండదు. ఈసారి అప్పు చేసైనా సరే ఇల్లు మంచిగా కట్టుకుందాంలే. నేను గుర్తు చేసిన ప్రతిసారి మీరిదే అంటున్నారు, కానీ చేయించడం లేదు. శారదా, ఈసారి తప్పకుండా బాగు చేయిస్తానులే. సర్లేండి, అన్నం తిన్నారండి అని చెప్పి అందరికీ అన్నం పెట్టింది శారద. అందరూ మాట్లాడుకుంటూ అన్నం తిన్నారు. వేసవికాలం కావటంతో బయట మంచాలేసుకుని పడుకున్నారు. ఓ రాత్రివేళ బాగా వర్షం పడుతుంది. అందరూ ఇంట్లోకొస్తారు.
ఇల్లు కురుస్తూ ఉంటుంది. నేను చెప్తే విన్నారా? ఇప్పుడు చూడండి. అని అంటూ ఉండగా బయట ఉరుములు మెరుపులు, భయంకరంగా వీస్తున్న గాలి. హరీషు భవ్యలు భయపడుతూ ఉంటారు. అమ్మా అమ్మా భయమేస్తుందమ్మా. భయపడకు బాబు, నేను నాన్న తాతయ్య నానమ్మ ఉన్నాం కదా. ఇదేంటండి వానేంటెట్ట పట్టుకుందే? చూస్తంటే జోరున పడుతున్న వర్షానికి ఇల్లు కూలిపోయేలాగుంది. మనం ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. పక్కనే ఉన్న గుళ్ళోకి వెళ్దాం శారదా సరేనండి. అని చెప్పి పిల్లల్ని తీసుకొని వర్షంలో తడుస్తూ పక్కనే ఉన్న గుళ్ళోకి వస్తారు. వర్షంలో తడుస్తున్న తమ ఇంటిని చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా గాలి గట్టిగా రావటంతో ఇల్లు పైకప్పు లేచిపోతుంది. అది చూసిన అనామిక ఏడుస్తూ, దేవుడా, ఎందుకయ్యా మా మీద ఇంత కక్ష సాధింపు? ఉన్న ఒక ఇంటిని కూడా లేకుండా చేస్తున్నావు. ఈ వేసవి కాలంలో వచ్చే అకాల వర్షం చేసే పని ఇదే అనామిక. మన ఇంటి పైకప్పు లేచిపోయింది. పంటలు తడిసిపోతాయి, కాయలన్నీ రాలిపోతాయి. ఎప్పటికైనా తండ్రి కొడుకులు కళ్ళు తెరవండి. ఇంటి గురించి కాస్తైనా ఆలోచించండి. శారదా, బాధపడకు. ఈ రాత్రి మనం ఇక్కడే తలదాచుకుందాం. తెల్లారిన తర్వాత ఊరంతా మనకు తెలిసినోళ్ళేగా. ఎవరైనా మనకు కొంచెం ఆశ్రయం కల్పించకుండా ఉంటారా చెప్పు అని ప్రసాదు తన భార్యకు సర్ది చెప్తాడు. ఆ రాత్రి గుళ్ళో పడుకుంటారు. మరుసటి రోజున ప్రసాద్ ఇంటి చుట్టుపక్కలున్న వాళ్ళు ప్రసాద్ ఇల్లు గాలికి కొట్టుకుపోయిందని తెలుసుకుని జాలిపడతారు. కానీ ఎవ్వరూ ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించలేదు. పక్కింటి పిన్ని సుభద్ర ఇలా అంటుంది. ఏమనుకోకమ్మ శారదా, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. అందుకే మీకు ఆశ్రయం కల్పించలేకపోతున్నాము. కానీ మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. కావాలంటే నీళ్ళిచ్చి అన్నం పెట్టిస్తాను, తినండి అని చెప్తుంది. ఇక చేసేదేమీ లేక హరీషు భవ్యలతో సుభద్ర పెట్టించిన అన్నము నీళ్ళని అనామిక తీసుకొని తినిపిస్తుంది. పైకప్పు లేని ఇంటి దగ్గరికి ప్రసాదు రమేష్లు వచ్చి బాధపడుతూ ఉంటారు. అనామికకేమో కోపం వస్తూ ఉంటుంది. పిల్లలకు అన్నం తినిపించిన తర్వాత రమేష్ దగ్గరికి వస్తుంది అనామిక. తప్పుగా అనుకోకండి మావయ్య. ఏవండి, నేను ఎప్పటి నుంచో ఇంటి గురించి చెప్తానే ఉన్నాను కదా. అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు బాధపడుతున్నారు. నేను కూడా మీ మావయ్యకి చెబుతానే ఉన్నాను కోళ్ళ. ఏ నడైనా మన మాటలో ఈ తండ్రి కొడుకులు పట్టించుకుంటే కదా. సమయానికి మనకి అందుబాటులో గుడుంది కాబట్టి బ్రతుకున్నాం. లేదంటే మనందరం ఏమైపోయేవాళ్ళం. అనామిక, నువ్వు అమ్మ చెప్తే సరిపోతుందా? ఇంటిని సరిచేయడానికి డబ్బులు ఉండక్కర్లేదా? మన దగ్గర డబ్బులు ఎప్పుడుంటాయి? ఎప్పుడూ ఉండవు. చూడమ్మా కోళ్ళ, అన్నీ తెలిసిందానివి. నువ్వు కూడా ఇట్ట వెటకారంగా మాట్లాడితే ఎట్టా చెప్పు? మీకు వెటకారమే కనబడుతుంది మావయ్య. మా అత్తా కోడళ్ళ బాధ మాత్రం మీ కళ్ళకి కనిపించదు కదా. సరే కోళ్ళ, ఇంటిని సరిచేయటం మా తండ్రి కొడుకుల వల్ల కాలేదు. మీ అత్తా కోడల వల్ల అవుతుందా చెప్పండి? మావయ్య, ఇక్కడ మీరు వేరు మేం వేరు కాదు కదా. ఇది మన అందరి ఇల్లు, అందరి కోసం కట్టుకున్న ఇల్లు కదా. అందుకోసమే కదా అనామిక, అప్పు చేసైనా సరే ఈసారి ఇంటిని బాగు చేయించాలని నేను నాన్న అనుకుంటున్నా. మీకు కూడా అదే కదా చెప్పాం. అప్పు చేయకుండా డబ్బులు అవసరం లేకుండా ఇల్లు కట్టే మార్గం ఉంది. నన్ను చెప్పమంటారా? అలాంటి ఆలోచన నీ దగ్గరున్నప్పుడు నాకైనా చెప్పాలి కదే. నేను మీ మావయ్యతో చెప్పేదాన్ని కదా. అవునమ్మా, ఖర్చు లేకుండా అప్పు చేయకుండా బ్రహ్మాండంగా ఇల్లు అవుతుందంటే నేను గాని కొడుకు గాని వద్దని ఎందుకు చెప్తాను తల్లి? చూడనమిక, ఇలా గాల్లో మాటలు చెప్పటం కాదు. పైసా ఖర్చు లేకుండా అసలు ఎక్కడైనా ఇల్లు పూర్తవుతుందా? అది అసలు సాధ్యం కాని పని. అలా ఇల్లు కట్టించి నేను చూపిస్తానండి. అందుకు మీరందరూ నాకు సహాయం చేయాలి. తప్పకుండా కోళ్ళ. మావయ్య, మీరు ఆయన ఇద్దరు కలిసి అడవికి వెళ్ళి చాలా అంటే చాలా వెదురు బొంగుల్ని కొట్టుకొని రండి. ఓహో, వెదురు బొంగులు ఇల్లు కడతావా? అర్థమైంది కదా. వెదురు బొంగులతో ఇల్లు కట్టుకోవడానికి ఏవైనా ఖర్చు అవుతుందా మావయ్య? లేదమ్మా, లేచినప్పటి నుంచి తిరిగి పడుకునేదాకా వెదురు బొంగులతోనే ఉంటాను. కానీ వెదురు బొంగులతో ఇల్లు కట్టాలన్న ఆలోచన నాకెందుకో ఇప్పటిదాకా రాలేదమ్మా. ఎందుకంటే మీ ఆలోచన డబ్బుల దగ్గరే ఆగిపోయింది కదా, అందుకు రాలేదు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి కోడలు చెప్పినట్టుగా వెదురు బొంగులను కొట్టుకొని రండి. ఇప్పుడే వెళ్తాం శారదా. పదా బాబు, ఇంకా ఆలస్యం చేయకూడదు. సరేనన్నా అని రమేషు ప్రసాదులు గొడ్డలు తీసుకొని అడవికి వెళ్తారు. చాలా వెదురు బొంగులు నరికి ఇంటికి తీసుకొస్తారు. శారద ఒక్కొక్క వెదురు బొంగుని తీసుకుని అనామికకి అందిస్తూ ఉంటుంది. నిచ్చెన వేసుకున్న అనామిక అత్తగారిస్తున్న వెదురు బొంగుని ఇంటి గోడల మీద జాగ్రత్తగా పేర్చుతూ ఉంటుంది. ప్రసాద్ అడవి నుంచి వెదురు బొంగుల్ని తీసుకొస్తూ ఉంటాడు.
రమేష్ వాటిని సరిచేస్తూ ఉంటాడు. శారద ఒక్కొక్క వెదురు బొంగుని అందిస్తూ ఉంటుంది. అనామిక జాగ్రత్తగా తన తెలివితేటలతో వెదురు బొంగులతో ఇంటిని కడుతుంది. అందరూ అందంగా వెదురు బొంగులతో ముస్తాబైన ఆ వెదురు బొంగుల ఇంటిని చూసి మురిసిపోతూ ఉంటారు. హాయిగా ఆ ఇంట్లో ఉంటూ ఉన్నంతలో తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వెదురు బొంగులతో పాడైపోయిన ఆ ఇంటిని బాగు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఇన్నాళ్ళు వాళ్ళకి రానందుకు ఒకంత బాధపడినప్పటికీ అనామిక తెలివిగా ఎంతో గొప్పగా ఆలోచన చేసి ఖర్చు లేకుండా ఎవరినీ అప్పడకుండా పాడైపోయిన వాళ్ళింటిని వెదురు బొంగులతో ఒక సరికొత్త ఇంటిగా ఊరిలో అందరి దృష్టి ఆ ఇంటి మీదే పడేలా తయారు చేసింది. దాంతో ఆ కుటుంబం ఆనందిస్తూ సంతోషంగా తమ జీవనాన్ని ఆ వెదురు బొంగుల ఇంట్లో కొనసాగిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.